పెంచుకునే రెడ్డి గారు, సారీ టు ఇంటరప్ట్ యూ. తెలంగాణకు సంబంధించి ఫస్ట్ ఎగ్జిట్ పోల్ రిలీజ్ అయింది. ఆరా మస్తాన్ నిర్వహించిన సర్వేలో బీజేపీకి 8 నుంచి 9, కాంగ్రెస్ పార్టీకి 7 నుంచి 8 సీట్లు వస్తాయి. బీఆర్ఎస్ ఖాతా తెరవదు, ఎంఐఎంకు 1 సీట్ వస్తుంది. సో బీజేపీ కాంగ్రెస్ ఆల్మోస్ట్ సమానంగా సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఆరా మస్తాన్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో తేలింది. కాంగ్రెస్ 7 నుంచి 8 సీట్లు, బీజేపీ 8 నుంచి 9 సీట్లు. బీఆర్ఎస్ మెదక్ సీటు వస్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు, బట్ మెదక్ సీటు కూడా రాబోట్లేదు, ఖాతా తెరవట్లేదు. లాస్ట్ టైం 9 సీట్లు ఉండే బీఆర్ఎస్, ఈసారి 0కు పడిపోయే ఛాన్స్ ఉన్నట్టు చెప్పింది. బీజేపీ 4 సీట్ల నుంచి 8 నుంచి 9 సీట్లు సాధించవచ్చు. బీజేపీకి 4 సీట్లు పెరుగుతాయని అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం 3 పార్లమెంట్ సీట్లు ఉంటే ఈసారి 7 నుంచి 8 పార్లమెంట్ సీట్లు అక్కడ సాధించబోతున్నట్టుగా ఆరా మస్తాన్ నిర్వహించిన సర్వేలు తేలింది. ఎస్ రచనారెడ్డి గారు, తెలంగాణ ఎట్లా చూస్తారు? ఈ సర్వేనైతే చాలా సేఫ్ గా ఇచ్చిన ఎగ్జిట్ పోల్ లాగా చూస్తామండి నేను. ఎందుకంటే మీరు తెలంగాణలో పోలింగ్ అయిపోయిన తర్వాత మొత్తం అంటే బీజేపీ వాళ్ళు ఎట్లా మా గురించే మాట్లాడుకుంటాం అనుకోండి, కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే న్యూట్రల్ ఉన్న వాళ్ళు లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు కూడా క్లియర్ గా బీజేపీ ఈసారి స్వీప్ చేసింది అని చెప్పేసి క్లియర్ గా ఆరా మస్తాన్ గారి ఎగ్జిట్ పోల్స్ లైక్ 8 to 9 బీజేపీకి, 7 to 8 కాంగ్రెస్ కి అదొక సేఫ్ నంబర్. కానీ మా అంచనా ప్రకారము 8 to 12 మధ్యలో మేము అంచనా వేస్తున్నాం. కాంగ్రెస్ వాళ్ళు ఇంచుమించు అంతే వేసుకున్నారు కానీ మినిమం 8 మాక్సిమం 12 మాక్సిమం 12 దాకా అనుకున్నాం మేము. 12 ఇంకా దానికన్నా ఎక్కువ కూడా కావచ్చు అని చెప్పేసి. ఇప్పుడు ఆరా మస్తాన్ గారిది దగ్గరనే ఉన్నా గానీ నేనేమంటున్నానంటే కాంగ్రెస్ కి 7 to 8 కూడా రావు అని చెప్పేసి. ఎందుకంటే నేను ఇప్పుడు సైంటిఫిక్ గా వెళ్ళి ఎగ్జిట్ పోల్ చేయలేదు, కానీ 13th రోజు జరిగిన ఓటింగ్ మేము వెళ్ళి చూసిన పోలింగ్, మాట్లాడిన ఓటర్స్ డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీలో చూస్తే క్లియర్ గా బీజేపీ పెద్దపల్లి లాంటి ప్లేస్ లో కూడా అంటే అది ట్రెడిషనలీ లెఫ్ట్ కమ్యూనిస్ట్ కొంచెం కాంగ్రెస్ ఓరియంటెడ్ కాన్స్టిట్యుయెన్సీ, పెద్దపల్లి లాంటి కాన్స్టిట్యుయెన్సీలో ఇప్పుడు మేము గెలుస్తామా అక్కడ గెలువమా అది పక్కకు పెడితే చాలా మంది బీజేపీకి ఓటు వేసి వచ్చిన వాళ్ళతో కూడా మేము మాట్లాడినాం. సో బీజేపీ 8 to 9 కన్నా నేను అంటే లైక్ మోర్ ససెంట్లీ నేను 8 to 12, 13 అని నేను క్లియర్ గా అంటున్నాను. కాంగ్రెస్ 7 to 8 కన్నా ఇట్ మస్ట్ బి సమ్వేర్ అరౌండ్ 4 to 6 అని అనుకుంటున్నాను. సో అటు ఆరాకు సంబంధించి మీరు 7, ఆరా కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ ఉండొచ్చు అని చెప్తుంది. మీరు 8 to 12 అంటారు. సో వాళ్ళు కూడా 8 ఇచ్చారు అక్కడ ఫిగర్. ఆరా మస్తాన్ తెలంగాణకు సంబంధించి 8 to 9 అంటున్నారు, కాంగ్రెస్ కు 7 to 8 అంటున్నారు. ఇప్పుడు ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసిండ్రు. నేను ఈక్వల్ కాదు, బీజేపీకి ఒక 2-3-4 అనుకుంటున్నాను. ఒక 3-4 సీట్లు ఎక్కువనే తక్కువ అవుతుంది అని అనుకుంటున్నాను. 8 కూడా పాసిబిలిటీ. అంటే మీరు ఏ సీట్స్ బీజేపీ గన్షాట్ గా గెలుస్తుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, చేవెళ్ళ, జహీరాబాద్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, మెదక్ ఇవి ఖచ్చితంగా బీజేపీకే రావాలి అని అంటే ఆ రోజు ఓటింగ్ పోలింగ్ అలాగే ఉండే. దాంతో పాటు పెద్దపల్లి, వరంగల్ వచ్చినా రావచ్చు. కాంగ్రెస్ కి ఖమ్మం, నల్గొండలో అండ్ ఇంకోటి భువనగిరి కూడా కాంగ్రెస్ కి ఖమ్మం అండ్ నల్గొండ సీట్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కానీ అక్కడ కూడా వి మైట్ బి సర్ప్రైజ్. ఓకే, సో అంటే కాంగ్రెస్ కి మీరు 3-4 సీట్లు మాత్రమే ఇస్తారు. మేము వెళ్ళి మాట్లాడిన దాని ప్రకారము మేము ప్రజలతోని అండ్ ఓటర్స్ తోని ఎగ్జిట్ పోల్స్ ఎలా తీసుకుంటారు, వాళ్ళు సైంటిఫిక్ గా ఓటింగ్ వేసి వచ్చినప్పుడు మీరు ఎవరికి రాసి దాన్ని అరిథమెటికలీ
టాలీ చేసి సర్వే చేసి మనం ముందట పెడతారు. మేము అదే మోర్ క్యాజువలీ అన్సైంటిఫిక్ గా చేసిన అంటే మోర్ క్యాజువలీ చేసినప్పుడు కూడా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ ఫీడ్బ్యాక్ మీ ముందట ఉంచుతున్నాం. ఒకసారి రచనారెడ్డి గారు